సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట పంచాయతీ శ్రీకృష్ణానగర్లో మహమ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్లకు చెందినటువంటి ఆసుపత్రి భవనం కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. అమీన్పూర్ పరిధిలో ఒక హాస్పిటల్ ఏకంగా పక్కపక్కనటువంటి 3 బిల్డింగ్లను కూడా కూల్చివేసిన సమయంలో అక్కడ ఆ నిర్మాణాల గురించి కొంతమంది కోర్టుకు పోయారట. ఈ భవనానికి సంబంధించి చట్టం ప్రకారం వ్యవహరించాలంటూ సెప్టెంబర్ 5వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ చట్ట ప్రకారము సెప్టెంబర్ 5వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట హైడ్రాకి. ఏమని? తహసీల్దార్ హైడ్రా చేపట్టిన చర్యలు ప్రశ్నించింది. చట్ట ప్రకారంగా వ్యవహరించాలి. ముందుగా నోటీసులు ఇవ్వాలి, వాళ్లకు కొంత సమయం ఇవ్వాలి సామాన్ తీసుకోవడానికి, అన్ని రకాలుగా సర్వేలు చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు గతంలో హైడ్రాకి ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను తప్పుదో పట్టించి బేఖాతరు చేసి హైడ్రా ఇక్కడ ముందుకు పోయి కూల్చివేతలు కొనసాగించింది. అయితే కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టినటువంటి కూల్చివేతలపైన ఈ నెల 30న మళ్ళా వ్యక్తిగతంగా హాజరు కావాలని అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లో అయినా హాజరై వివరణ ఇవ్వాల్సిందని స్పష్టం చేసింది. ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ వివరణ సమర్పించాలని దాని తరపున న్యాయవాదిని ఆదేశించింది. ఇక అమీన్పూర్లో సర్వే నెంబర్ 164లో గల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు 48 గంటల్లో తొలగించాలంటూ ఈ నెల 20వ తేదీన తహసీల్దార్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ డాక్టర్ మహమ్మద్ రఫీ అమీన్పూర్కు చెందిన గణేష్ కన్స్ట్రక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇక్కడ చూడండి 20వ తేదీన తహసీల్దార్ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ రఫీ కావచ్చు, అమీన్పూర్ చెందిన గణేష్ కన్స్ట్రక్షన్ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టినట్టు ఆ విషయం మీద. పిటిషన్ తరపున న్యాయవాది నరేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 20న జారీ చేసిన నోటీసులు 20న నోటీసులు జారీ అయితే 21న సాయంత్రం 6:30 వాళ్ళకి అందజేసిరట. నోటీసుల మీద 20వ తేదీనే ఉంటుంది, కానీ వాళ్ళకి చేరింది ఎప్పుడు 21వ తేదీ సాయంత్రం 6:30 అంటే సాయంత్రం, ఇవాళ సాయంత్రం వస్తే ఇక రేపు పొద్దున మొదలుపెట్టి కూల్చేసారు. ఇక 22న ఉదయం 7:30 హైడ్రా జేసీబీలు బుల్డోజర్లతో వచ్చి 50 మంది సిబ్బందితో వచ్చిన హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్నారు. వాస్తవంగా సర్వే నెంబర్ 165, 66లోని మహమ్మద్ రఫీకి చెందిన 270 గజాల స్థలాన్ని గణేష్ కన్స్ట్రక్షన్కు విక్రయించారన్నారు. ఇందులో 2022 నవంబర్ 10వ తేదీన పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. గతంలో హైడ్రా తరపు న్యాయవాది తన వాదనలో ఆసుపత్రి ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడు సందర్శించలేదని, కూల్చివేయాలని అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఏమైనా చర్యలు చేపడితే జీవో నెంబర్ 99 ప్రకారం ఉంటాయని న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో పిటిషన్పై సెప్టెంబర్ 5న హైకోర్టు విచారణ మూసివేసిందన్నారు. అంటే గతంలో కూల్చివేతల పైన ఇక్కడ ఏం జరిగిందంటే ఆసుపత్రి ఉన్న ప్రాంతాన్ని, అంటే ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాంతాన్ని ఎప్పుడు హైడ్రా సందర్శించలేదు, అక్కడ సర్వే చేపట్టలేదు, కూల్చివేయమని కూడా ఎక్కడ ఆదేశించలేదు అని చెప్పి హైడ్రా తరపు న్యాయస్థానానికి ఆ న్యాయవాది చెప్పిండట. అంటే హైడ్రా అక్కడ సర్వే చేయలే, ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకెవరు సర్వే చేస్తే ఎస్ అవునన్న తర్వాత హైడ్రా బుల్డోజర్ పంపించి కూల్చివేసింది, కానీ మేము సర్వే చేపట్టలేదు, మాకు సంబంధం లేదని చెప్తుంది హైడ్రా. మరి మీకు సంబంధం లేనప్పుడు కూల్చేసినది మీరే కదా, హైడ్రా అధికారులే కదా. ఇప్పుడు హైకోర్టు ఏం ప్రశ్నిస్తుందంటే ఇక్కడ హైకోర్టున అప్పుడు ఏం చేసింది, హైకోర్టుగా ఈ కేసు విచారణ మూసేసిందట. అప్పటితోని హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించడానికి యంత్రాలు సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్ లేఖ ఈ నెల 21వ తేదీన అందజేశారు. జీవో 99 ప్రకారంగా తహసీల్దార్ లేఖ ప్రకారం ప్రభుత్వం స్థలం రక్షణ నిమిత్తం యంత్రాల సిబ్బందిని పంపినట్టు తెలిపారు. అంటే ఇక్కడ హైడ్రా ఏం సంబంధం లేదు, ఎంఆర్ఓ స్థాయి అధికారి చెప్తేనే పంపించడమని హైడ్రా తరపున న్యాయవాది రవీందర్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. మీరు వినాలి, ఇక్కడ హైడ్రా కూల్చేసింది, ఎంఆర్ఓ ఆఫీసు నుంచి లేఖ వస్తే ఎవరిది కూల్చేసింది? ఇక్కడ డాక్టర్ సంబంధించింది ఆ బిల్డింగ్లు కూల్చేసింది, 3 బిల్డింగ్లని. సో 20వ తేదీన వీళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే దాని మీద లెటర్ మీద నోటీస్ మీద 20వ తేదీ ఉంటుంది, వీళ్ళకి వచ్చింది మాత్రం 21వ తేదీ సాయంత్రం 22 రోజున కూల్చేసారు. అయితే గతంలో ఇదే విషయం పైన సెప్టెంబర్ 5న హైకోర్టు ఏం చెప్పిందట అంటే చట్టం ప్రకారం పోండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్ళకి, అంటే ఇక్కడ ఏంది నోటీసులు ఇవ్వడం విషయంలో కనీసం సామాన్ కూడా ఇవ్వలేదు, అన్ని రకాలుగా సర్వే కరెక్ట్గా చేపట్టలేదని ఈ పిటిషనర్ పోయినటువంటి ఆ ప్రశ్నకు గాను హైకోర్టు ఏం చెప్పిందంటే ఆల్రెడీ సెప్టెంబర్ 5వ తేదీన విచారణ చేపట్టి అన్ని రకాలుగా కరెక్ట్గా ఉంటేనే చర్యలు తీసుకోండి, చట్ట ప్రకారంగా వెళ్ళండి అని చెప్పింది. ఇక్కడ
ఇక్కడ హైడ్రా తరపున అధికారి ఏం చెప్తున్నాడంటే, ఆ లాయర్ ఏం చెప్తున్నాడంటే, మేము చట్ట ప్రకారంగానే ముందుకు వెళ్ళినాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. ఏమని, కేవలం మాది నోడల్ ఏజెన్సీ మాత్రమే, ఇంకా పూర్తి స్థాయి చట్టబద్ధత రాలేదు కాబట్టి ఎంఆర్ఓ స్థాయి అధికారి అక్కడ రెవెన్యూ సర్వే చేపట్టి అది పక్కాగా ప్రభుత్వంలో ఉన్నట్టుగా గుర్తించారు కాబట్టి కూల్చివేయాలి, మీరు మాకు బుల్డోజర్లు జేసీబీలు పంపించినట్టు అప్పుడు హైడ్రా పంపించిందని చెప్పి హైడ్రా తరపున న్యాయవాది చెప్తున్నాడు. అంటే ఇక్కడ హైడ్రా ఎస్కేప్, హైడ్రాకి ఏం సంబంధం లేదు, మేము కేవలం పనిముట్లు మాత్రమే ఇచ్చిన, కూల్చడానికి మాకు సంబంధం లేదంటుంది. సంబంధం ఎవరికి, ఎంఆర్ఓ చెప్తేనే మేము కూల్చినామని చెప్తున్నాం. అంటే ఇక్కడ హైడ్రాని తప్పించేటువంటి ప్రయత్నం దీనిలో నుంచి కనబడుతున్నది. ఎంఆర్ఓ లాకైనా పర్లేదు, ఎంఆర్ఓ రెవెన్యూ వ్యవస్థ లాకైనా పర్లేదు, కానీ ఇక్కడ హైడ్రా తప్పించుకోవాలనే ప్రయత్నం క్లియర్గా కనబడుతున్నది. అంటే హైడ్రా చెప్పందే ఇన్ని రోజుల నిజానికి అది ప్రభుత్వ భూమి అయితే మరి ఎంఆర్ఓ ఏం చేసినట్టు, అది నిజంగా ప్రభుత్వ భూమి అయితే అంత కన్స్ట్రక్షన్ అయిపోయి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేంత వరకు ఎంఆర్ఓ ఏం చేసినట్టు. సో మొత్తం కూడా ఎంఆర్ఓ వైపే ఏళ్ళు చూపిస్తోంది హైడ్రా ఈ విషయంలో. అయితే జీవో నెంబర్ 99 ప్రకారంగా హైడ్రా ఏర్పాటైన నేపథ్యంలో అటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల సహాయ సహకారాలతో హైడ్రా ముందుకు పోవాలి. సో వారి పర్మిషన్లతో వారిని కలుపుకొని ముందుకు పోవాలి. ఇక్కడ రెవెన్యూ అధికారులను కలుపుకొని ముందుకు పోయినాం, చట్ట ప్రకారంగా వివరించడం అనేది హైడ్రా తరపున న్యాయవాది చెప్పుకొస్తున్నాడు. ఆ లేఖ ప్రకారమే ప్రభుత్వ స్థలం రక్షణ నిమిత్తం యంత్రాలు సిబ్బంది పంపినట్టు తెలిపారు. కాగా పిటిషన్లపై విచారణ ముగిసేదాకా కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో ఉత్తర్వులు ఉన్నాయని, వాటితో పాటు జీవో నెంబర్ 99 ప్రకారంగా చట్ట నిబంధనలు అనుసరించాలని హైడ్రా ఆదేశిస్తూ సెప్టెంబర్ 5న జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్, హైడ్రా కమిషనర్ కూల్చివేతలు చేపట్టారని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపైన వ్యక్తిగతంగా హైడ్రా అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ హైకోర్టుకు హాజరై 30వ తేదీన దీనికి సమాధానం చెప్పాలి. వేటికి, సెప్టెంబర్ 5న ఎటువంటి ఉత్తర్వులు జారీ అయినాయి, అక్కడ కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదని గతంలో ఉత్తర్వులు ఉన్నాయని, వాటితో పాటుగా జీవో నెంబర్ 99 ప్రకారంగా చట్ట నిబంధనలు అనుసరించాలని హైడ్రాను ఆదేశించిరట. కాగా పిటిషన్ల విచారణ ముగిసేదాకా, వాళ్ళ విచారణ ముగిసేదాకా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి స్టే దాదాపుగా ఈ యొక్క మేము ఉత్తర్వులు జారీ చేస్తే, ఈ ఆదేశం జారీ చేస్తే దీన్ని బేఖాతరు చేసారు. ఒక రకంగా ఇది ఏమవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కోర్టు ధిక్కరణ కింద హైడ్రా అధికారి రంగనాథ్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఉండొచ్చేమో, ఆ తర్వాత ఎంఆర్ఓ మీద కూడా చర్యలు తీసుకోవచ్చేమో. సో ఇద్దరిని కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ కాదు కూడని ఎలా ఆన్లైన్లో అయినా సరే హాజరు కావాల్సిందే, మీ వ్యక్తిగత వివరణ ఇవ్వాల్సినట్టుగా హైకోర్టు ఆదేశించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.